ఏపీలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. సూపర్ 6 హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకంపై 3 మంత్రులతో కమిటీ వేశామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మంచిదే కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాయచోటి పట్టణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోవడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపించారు. సూపర్ 6 అనే పథకాన్ని చెప్పాము. ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారా, చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు అవాకులు చవాకులు వెళ్తున్నారు. దానికి మా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడు స్కీములు ఓపెనింగ్ చేసే రోజే పెట్టి రెండో రోజు డిస్కంటిన్యూ చేసిన ఆ దరిద్రం మాకు పట్టలేదు. నువ్వు 104లో అలాగే మున్సిపాలిటీ వెహికల్, చెత్త వెహికల్ను బెంజ్ సర్కిల్లో 1వ తారీఖున ప్రారంభించి 5వ తారీఖున ఆ స్కీమునే లేపేసిన ఘనత నీకు దక్కితే, పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నా చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ప్రజల దగ్గరికి తీసుకొని పోయే ఘనత కూడా మాకే దక్కుతుంది. ఏవైతే సూపర్ 6లో 6 పథకాలు చెప్పామో, ఆసరా అయితే ఏమైతే ఉందో ఆసరా పెన్షన్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇస్తాం, త్వరలో ఉచిత బస్సు ఏదైతే మహిళామూర్తులకు చెప్పామో అది కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం.